రోజున బండివారి వీధి సవిత్రిపేటలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు గత 7 సంవత్సరాలుగా గుండుబిల్లి సురేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ వినాయకుని వేడుకలు చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఇతర పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా తమ ఇష్టదైవమైన వినాయక చవితి ఉత్సవాన్ని ప్రతి ఇంట జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి హిందూ కూడా తొలి వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకుని వారి వ్యాపారాల్లో వారు చేసే పనుల్లో ముందు గణనాయకుడిని తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసే విఘ్న అధిపతి శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క మరి పుట్టినరోజు ఇవాళ ఘనంగా జరుగుతూ ఉంది. వినాయకుని ఆశీస్సులు ఉంటే ఎటువంటి కష్టతరమైన సమస్య అయినా సరే చాలా ముందుకు వెళ్తుంది. ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడి దేశంలో రాష్ట్రంలో మరి తొలి వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎంతో ముందుకు వెళ్ళాలి. మొన్నటి రోజున వరదల కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడి కొన్ని చోట్ల వినాయక చవితి చేసుకునే పరిస్థితి లేని కారణంగా మరి వారి కుటుంబాలకు కూడా ఆ వినాయకుని ఆశీస్సులతో మరి పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని సవిత్రిపేట 15వ వార్డు బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండుబిల్లి సురేష్ గారి సారథ్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ 7వ వార్షికోత్సవంలో కూడా ఎన్నో పూజా కార్యక్రమాలతో మరి యొక్క ప్రత్యేక కార్యక్రమాలతో ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలను ఎంతో అత్యంత వైభవంగా తీర్చిదిద్దడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క దాతల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఎల్లవెళ్ళ ఉండాలని మేము ఈ కార్యక్రమాల్ని మరింత దిగ్విజయంగా ముందు ముందు ఇంకా తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి. వినాయక చవితి 7వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు వినాయకుల వారికి పూజలు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఈ పూజలో పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు ఇలాగే పూజలు జరుగుతాయి కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై గణేశాయ నమః. మీరు నీళ్లు ఇటు చూడండి, ఇలా నీళ్లు ఆ కలశపాత్ర నుంచి తీసి 3 సార్లు చూపించి కింద వదిలిపెట్టేసాను. నేను చెప్పినంత స్పీడ్ గా చేయాలి. మీరు అక్కడ తమలపాకు ఒకటి కింద వేసుకోవాలి. మీరు తమలపాకు వేసుకోండి స్వామి, వాళ్ళు తమలపాకు వేసుకుంటారు. దాంట్లో కలశపురం వాళ్ళు మీరు ఇద్దరు చేయొచ్చు. పుష్పంతో పుష్పోదకం చల్లండి. 3 చుట్టూ చల్లండి గణపతి మీద. గంటలో వచ్చి స్వామి దగ్గర పెట్టండి. ఓం పుష్పామి విఘ్నరాజాను ధూమకేతోహం గణాధ్యక్షరో ఫాలచంద్రాను వక్రతుండాను శూర్పకర్ణాను హేరండాను స్కందపుర్యాను సర్వసిద్ధి ప్రదాయకాను శ్రీమన్మహాగణాధిపతయే నమః. భూమాగ్రాపేశామగ్రతలు వెలిగించండి. ఓం ప్రతివిహితాం ధూమాగ్రాభిషామ దీపాంతరిషయామి. మీరు వెలిగించిన దీపారాధనలు వాటిని లేపకుండా ఇలా చేతులు చూపించండి. ఓం సాగ్నిరోధ సంయుక్త వర్ధీనా యోజిత ప్రియం గ్రహాణ దీపం త్రైలోకి విలాప భక్త్యా దీపం ప్రేచామి దేవాయ భగవాన్ దగ్గర పెట్టుకుంది అందరికీ వచ్చేసింది. ఓం భూర్భువస్వః నిర్ధరణ ఓం భూర్భువస్వః సుందరుడే భృకోదశిని హే యోజో ప్రజోయాత్వం సత్యందర్తన ప్రజ్ఞాం ప్రదమస్తప్రదమస్తం ఓం శ్రీ సిద్ధిపతి వరసిద్ధివినాయక స్వామితాభ్య నమః. ఓం గుణఖండాన్ని విద్యాయ ఐసాల్సిన ఓం ప్రాణాయామ పానాయామ సమానాయామ పదార్థం మీద మళ్ళీ ఆచరణ పాత్రతో చేయకూడదు. దేవుడికి చేసేది ప్రతిదీ కూడా ఆ పాత్రలో ఉన్న నీళ్ళతోటే చేయాలి. మీరు ఆచరణ తీసుకునేటప్పుడు చివరిలో నీళ్లు వదిలేటప్పుడు మాత్రమే వాడాలి. సరే సరే ఓకే. సమస్త సమంగళాని భవంతు. హర నమ పార్వతీ
మీకేం నోళ్ళేవా? శంభో శంకర హర 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 ఇందిరారమణ గోవింద గోవింద, రమారమణ గోవింద గోవింద, ధాత్రి రమణ గోవింద గోవింద. పెట్టేసేయండి. రక్ష సదాధిప రక్షరక్షు గణాధిప రక్షరక్షు గణాధిప వేసేసేయండి. నక్షత్రం వేసేసేయండి. నక్షత్రం వేసేసి తమ నమస్కారం చేస్తే పడుమరస శిరస దృష్ట్య మనస వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ సాష్టాంగ ప్రముచ్యతే. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి సౌఖ్యం దేహి. ఓం నమో విఘ్నేశాయ. ఈ రోజున స్థానిక సౌత్రపేటలో వేయించేసి ఉన్న ప్రసిద్ధ వినాయక 7వ వార్షికోత్సవంలో గుండుమూలు సురేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా పెద్ద ఎత్తున వినాయకునికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా జరిపడం జరుగుతుంది. ఈ వినాయక చవితి నుంచి కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ విఘ్నేశుడు ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇప్పటిలాగే ఈ తమ్ముడు సురేష్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేపట్టడం జరుగుతుంది. అలాగే అన్నదానం కూడా భారీ ఎత్తున ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. జై గణేశ, జై జై గణేశ. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం చెయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబా సుత. శ్రీ గణేశాయ నమః. సవిత్రిపేట 15వ వార్డు బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండుమిల్లి సురేష్ గారి సారథ్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ 7వ వార్షికోత్సవంలో కూడా ఎన్నో పూజా కార్యక్రమాలతో మరి యొక్క ప్రత్యేక కార్యక్రమాలతో ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలను ఎంతో అత్యంత వైభవంగా తీర్చిదిద్దడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క దాతల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఎల్లవేళ ఉండాలని, మేము ఈ కార్యక్రమాల్ని మరింత దిగ్విజయంగా ముందు ముందు ఇంకా తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి. బండివారి వీధిలో ఈ యొక్క స్వామివారి మహానుభావుడు విఘ్నేశ్వరుడు, మరి విఘ్నాలకి అతిపెద్ద అయినటువంటి మహానుభావుడు కొలువైనటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో
ఎందుకంటే రోజుకు ఒక మంచి మంచి కార్యక్రమం అండి. స్వామివారికి పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అలాగే మరి స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, ఎన్ని కార్యక్రమాలు పెట్టి, ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరిగితే భగవంతుడు అక్కడే కొలువై ఉంటాడు. భగవంతుడికి కావాల్సింది త్రేతాయుగం, అలాగే మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాల్లో వేద మంత్రాలు, నామ సంకీర్తన, అన్న సమారాధన, నుప్పులు గుండం, ఈ 4 కార్యక్రమాలు ఎక్కడ జరిగితే భగవంతుడు అక్కడే కొలువై ఉంటాడండి. అందుకు కాబట్టి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా పేరు పేరున విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటూ ఈ భజన కార్యక్రమం శ్రీ మరి గణపతి దుర్గ భజన మండలి ముక్కిరాలపాడు అనగానే ఒల్లూరుపల్లి సమాజం వారిచే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా విని తరించి స్వామివారి గొప్పకు పాత్రలు అవుతారని కోరుచున్నాం. బోలో గణేష్ మహారాజ్కి.